ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం చాలా అద్భుతమైన ధ్యాన మార్గంలోకి వచ్చాం. ఇప్పుడు మనం చేసే ధ్యానం సామాన్యమైనది కాదు, చాలా చాలా గొప్పది. మీరు గొప్ప గొప్ప గురువులు అనుకునేవాళ్ళు బోధించే సాధనల కంటే చాలా చాలా గొప్పది. వాటికి ధ్యానానికి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. భూమి మీద ఉన్నటువంటి ఏ సాధన తీసుకున్నా దానికంటే ధ్యానం అంత గొప్పది. మీరు అటువంటి మార్గంలోకి వచ్చారు. ఈ ధ్యానాన్ని రోగాల కోసం అనుకుంటే మీరు చాలా తెలివి తక్కువ. రోగాల కోసం చేసే సాధనలు కోకొల్లలు ఉన్నాయి. వాటి వల్ల రోగాలు నయం అవ్వచ్చు, నయం కాకపోవచ్చు. ఆ సాధనల వల్ల రోగాలు తప్ప ఇంకే లాభము చేకూడదు. ఏ సమస్య పరిష్కారం కాదు. కానీ ఈ ధ్యానం సరిగ్గా చేయండి, సరైన ధ్యానం చేయండి, రోగాలే కాదు అన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. అన్ని రకాల కష్టాల నుంచి బయటపడతారు. ఖచ్చితంగా చెప్పగలను నేను. మీకున్న ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, వార్ధక్య సమస్యలు కానీ, ఇరుగు పొరుగు వారితో ఉన్న సమస్యలు కానీ, మరణానంతర జీవిత సమస్యలు కానీ, ఏ సమస్య అయినా ఈ ధ్యానంతో పరిష్కరించుకోవచ్చు. కానీ సరైన ధ్యానం చేయాలి, సరైన ఆహార నియమాలు పాటించాలి, సరైన నియమాలు పాటించాలి, కష్టపడాలి. ధ్యానానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. మీరు సాధించలేనిది లేదు, మీరు పరిష్కరించుకోలేనిది లేదు. ఇప్పుడు ఆ ఫలితాలు రావాలంటే సరైన ధ్యానం గురించి తెలుసుకోవాలి. తర్వాత సరైన ఆహార నియమాలు తెలుసుకోవాలి. ఇంకా ఏ నియమాలు ఉన్నాయో అవి కూడా తెలుసుకోవాలి. కష్టపడాలి. సరదాగా ఏదో క్లాస్కి వచ్చి ఏదో మేము కళ్ళు మూసుకున్నామండి, కాసేపు ధ్యానం చేశామంటే దొబ్బదో. ఒక్కటే చెప్తున్నాను మీకు కష్టాలు వచ్చాయి అంటే రాసుకోండి. అబ్బా, ప్రతిదీ అవసరమే. అక్కడ ఆలోచించాలి. ఎవరినో కష్టపెట్టారు మీరు. ఎవరిని కష్టపెట్టకపోతే కష్టాలు ఎందుకు వస్తాయి? అసలు ఇతరులను, ఇతర జీవులను పెట్టిన కష్టాలే మీ కష్టాలకు కారణం. మేకే కాదు, చీమ దోమ కూడా మీరు పెడితే అనుభవించాలి. కష్టంగా వచ్చిన కష్టాలు మీరు కష్టపడి ధ్యాన సాధన చేస్తేనే పోతాయి. ఊరికే సరదాగా పొమ్మంటే పోవు. చాలామంది అనుకుంటారు. ఏమనుకుంటారంటే కళ్ళు మూసుకుంటే ధ్యానం చేస్తున్నట్టు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, కళ్ళు మూసుకున్నంత మాత్రాన మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు. మనసు మూస్తేనే మీరు ధ్యానం చేస్తున్నట్టు. అప్పుడే మీకు ఫలితాలు వచ్చేది. ఇది చాలా చాలా ముఖ్యం. మనసు మూయడము అంటే మనసు పని చేయకూడదు. మీరు చూడండి, మీరు చూస్తున్నారు, మీ కళ్ళు పని చేస్తున్నాయి అంటాం. మీరు కళ్ళు మూశారు, మీ కళ్ళు పని చేస్తున్నట్ట? ఏమండి, కళ్ళు పనిచేయవు. అలాగే ఆలోచిస్తే మీ మనసు పనిచేస్తున్నట్టు, ఆలోచించకపోతే మనసు పనిచేయనట్టు. అంటే మనసు కూడా మూసిపోయినట్టే. మనసును కూడా మూసేశాం. కళ్ళు మూస్తే కళ్ళు పనిచేయవు, మనసు మూస్తే మనసు పనిచేయదు. మీ మనసు ఏమాత్రం పనిచేస్తున్నా, చెప్తున్నాను నేను, మీ మనసు ఏమాత్రం పనిచేస్తున్నా మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు. ఎవరు ఎన్ని చెప్పనివ్వండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. లోకంలో ఎవడిష్టం ఆడిది, ఎవడేం చేయగలడు? ఎవడికాడు నాదే గొప్పది అంటారు. హిందువులు పూజ గొప్పది అంటారు, క్రిస్టియన్లు ప్రార్థన గొప్పది అంటారు, పూజ వల్ల ప్రయోజనం లేదంటారు. హిందువులు ప్రార్థన వల్ల ఏమొస్తుందంటారు, ముస్లింలు ఆ రెండిటి వల్ల లాభం లేదంటారు. ఎవడిష్టం వాటిది?
ఇందులోకి రావడం అంటే ఆషామాషి కాదు. ధ్యానంలోకి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ధ్యానంలోకి రావాలి అంటే 300 జన్మలు దాటాలి. అంత గొప్ప విషయం ఏం కాదు, తేలికైంది ఏం కాదు. అంత 300 జన్మలు, 1, 2, 3, 5, 10, 100 జన్మ తీసుకుని చచ్చి, మళ్ళా జన్మ తీసుకుని చచ్చి, ఇలా ఎన్నిసార్లు? 300 సార్లు. స్త్రీగా జన్మలు తీసుకుంటారు, పురుషుడిగా జన్మలు తీసుకుంటారు, హిందువుగా తీసుకుంటారు, క్రిస్టియన్గా తీసుకుంటారు, ముస్లింగా తీసుకుంటారు, ఇంకా అనేక మతాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక కులాల్లో, ధనవంతుడిగా, పేదవారిగా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో, మధ్యతరగతి, ఎన్నో జన్మలు తీసుకుని, ఎన్నో పాట్లు పడి, ఎన్నో కష్టాలు అనుభవించి 300 జన్మలు దాటాక ఈ జన్మలో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. గుర్తెట్టుకోండి మీరు. ఇప్పుడు మీరు చాలా వాటిలో మీకు అసంతృప్తి ఉండొచ్చు. నేను స్త్రీ అయిపోయానని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు స్త్రీ అని బాధపడేవాళ్ళు ఇంతకుముందు ఎన్నో పురుష జన్మలు కూడా తీసుకున్నారు. మీరు గుర్తెట్టుకోండి. నాకు డబ్బు లేదే అని బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడున్న మీరు ఇంతకుముందు ఎన్నో జన్మల్లో ధనవంతులుగా కూడా పుట్టారు. మీరు ఇప్పుడు నాకు ఆ సుఖం లేదు, ఈ సుఖం లేదు, అది లేదు, ఇది లేదు అని బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడికో వాళ్ళు అక్కల, ఇక్కడున్న వాళ్ళలోనే. ఇంతకుముందు జన్మలో అవన్నీ అనుభవించారు. మీరు ఏవి లేవు అని బాధపడుతున్నారో అవన్నీ అనుభవించే వచ్చారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరందరూ వచ్చింది వాటి కోసం కాదు. మీరు ఈ జన్మలో సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి, దానికోసం వచ్చారు. ఇంతకుముందు జన్మల్లో మీరు ఎన్ని పొందినా జ్ఞానం పొందలేకపోయారు. ఆ జ్ఞానం కోసమే ఈ జన్మ తీసుకున్నారు. అందుకే మీరు పత్రి గారికి ఆకర్షితులయ్యారు. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు, లేకపోతే ఇక్కడికి రారు. భీమవరం వచ్చారు అంటే మీకు జ్ఞానకాంక్ష ఉన్నట్టే, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం మీకు ఇక్కడే లభిస్తుంది. భీమవరం అంటేనే ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. ఆత్మను తెలుసుకోవడం అన్నది అంత తేలికేం కాదు. దానికి ఎంతో నిష్ఠ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, కృషి ఉండాలి. ఆ జ్ఞానం పొందితే మీకు అసలు దుఃఖమే ఉండదు, ఎప్పుడూ ఆనందమే. దుఃఖంలో కూడా మీకు దుఃఖం అనిపించదు, ఆనందమే మీ స్వరూపం. అలా మారిపోతుంది మీ జీవితం. నేను ఖచ్చితంగా చెప్పగలను. ముందు మీరు 2 నెలలు 3 నెలల ముందు బుక్ చేసుకోవాల్సిందే. ఊరికే ఇలా బుక్ చేసుకుంటే ఇలా వచ్చేది ఇక్కడ. అంచేత వచ్చాం, కొంచెం కష్టపడదాం, ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుందాం. అద్భుతమైన జ్ఞానాన్ని మీకు అందించే అవకాశం ఇవ్వండి. మా ఇద్దరికి కాస్త డిసిప్లిన్ పాటించండి, అదే మిమ్మల్ని కోరేది. లాభం పొంది వెళ్ళండి, జీవితాన్ని వృధా చేసుకోకండి. అమూల్యమైనది మానవ జీవితం. ఎంతో కష్టపడితే మీకు ఈ శరీరం వచ్చిందండి. మీకు అర్థం కాదండి, తేరగా వచ్చింది అనుకుంటున్నారు. ఇదేం తేరగా వచ్చింది ఏం కాదు. మీకు ఎలాంటి శరీరం వచ్చినా, ఏ శరీరం వచ్చినా, శరీరం రావడమే చాలా గొప్ప. అర్థం చేసుకోండి.